మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ధ్యానయోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో మనస్సును నిగ్రహించి పరమాత్మతో ఎలా ఏకం కావాలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఆ ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని పొందిన యోగి యొక్క అనుభవాన్ని భగవంతుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే నన్ను అన్ని చోట్లా చూస్తారో మరియు సమస్తాన్నే నాయందే చూస్తారో అటువంటి వారికి నేను ఎప్పటికీ కనుమరుడు కాను, అలాగే వారు కూడా నాకు ఎన్నటికీ దూరమవ్వరు అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. ఇది కేవలం కళ్లతో చూడటం కాదు, జ్ఞానదృష్టితో చూడటం. సృష్టిలోని ప్రతి అణువులో, ప్రతి జీవిలో, ప్రతి సంఘటనలో భగవంతుని ఉనికిని, చైతన్యాన్ని దర్శించగలగడమే నిజమైన దృష్టి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది భగవంతుడికి మరియు భక్తుడికి మధ్య ఉన్న విడదీయరాని ప్రేమ బంధాన్ని తెలియజేస్తుంది. ఒంటరితనమనే భావన పూర్తిగా తొలగిపోతుంది. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ మనతోనే ఉన్నాడనే భరోసా, ధైర్యం కలుగుతుంది. ఇది భగవంతుడు మనకు అందించే ఒక గొప్ప రక్షణ కవచం లాంటిది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కలుసుకునే ప్రతి వ్యక్తిలో, మనం చేసే ప్రతి పనిలో భగవంతుని చూడటానికి ప్రయత్నించాలి. మనకు ఇష్టమైన వారిలో, కష్టపెట్టేవారిలో కూడా అదే దైవత్వాన్ని గుర్తించాలి. ప్రకృతి అందంలో భగవంతుని కళను, మనకు ఎదురయ్యే సవాళ్లల్లో ఆయన ఇచ్చే పాఠాలను చూడాలి. ఇలా చూడటం వల్ల మనలో ద్వేషం, భయం తగ్గి ప్రేమ, కరుణ, సమభావం పెరుగుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.